హరి ఓం వీక్షకులారా, నా వీడియో కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. యుగానికి ఒక్కడు ఒక సినిమా 2010లో వచ్చింది అనుకుంటాను. తమిళ్లో ఫట్టట, తెలుగులో ఇప్పుడు హిట్ అని చెప్తున్నారు, కానీ ఆ రోజుల్లో అయితే ఫట్. నా అమ్మ ఒడి బ్లాగులో, అందుకే దాన్ని ఎఫ్ఐఆర్ అన్నాను. ఈ సినిమా గురించి నేను విశ్లేషణ రాశాను. ఎందుకంటే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అంశం ఏముంటుందంటే, పాండ్యులు వర్సెస్ చోళులు. చోళ యువరాజు డిఫీట్ అయి పారిపోయాడు. వాళ్ళ దేవతా విగ్రహం అక్కడ ఉండడమో, వీళ్ళ దగ్గర ఉండడం, ఏదో సంథింగ్, ఒక దేవతా విగ్రహం, దానికి వరాహం మొహం ఏదో ఉంటుంది. ఆ బేస్లో పాండ్యులు వివిధ పదవుల్లో గవర్నమెంట్లోనే ఉన్నారు. గవర్నమెంట్ ఫండింగ్తోనే దానికి ఒక ప్రాజెక్ట్ పేరు పెట్టి ఆ దీవిని కనుక్కొని ఆ చోళ యువరాజు దగ్గర ఉన్నటువంటి తమ దేవతా విగ్రహాన్ని తెచ్చుకోవడం, చోళుల్ని దుంపనాశం చేసేయడం, ఈ బేస్ మీద ఉంటుంది. నేను ఆ విశ్లేషణలో ఏమన్నానంటే, ఇక్కడ కొంత వంశపారంపర్యంగా గూఢచర్య నడుస్తుంది. పాండ్యులు స్లీపింగ్ సెల్స్ ఎక్కడ తమ పూర్వపు పాండ్యర సామ్రాజ్యం యొక్క ఆశయాన్ని నిర్వహించడానికి తాము రహస్యంగా పనిచేస్తున్నామన్నది ఎక్కడా ఉండదు. పైకి అందరూ ఆ రీమాసేన్ కానీ, ఆమె పైన ఉండే ఇంకో ఆఫీసర్ కానీ, వీళ్ళందరూ కూడా స్లీపింగ్ సెల్స్, పైకి ఈ రాజ్యాంగపు అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నట్టు ఉంటుంది, లోపల తమ పాండ్య సామ్రాజ్యం కోసం అంటే స్పైయింగ్ కోసం పనిచేస్తున్నట్టు ఉంటుంది. ఇంతకంటే ఏం లేదు ఈ సినిమాలో పొమ్మన్నాను. అప్పటిదాకా ఒక హైప్ క్రియేట్ అవుతుందల్లా బ్లాగ్ లోకంలో. ఓ సింతేనా, ఇదేదో అందరూ అంటున్న దానికి చూద్దాం అనుకున్నానండి అంటూ ఒక ఆయన నాకు కామెంట్ కూడా పెట్టాడు. ఆ తర్వాత ఆ సినిమా తుస్సుమన్నది. మళ్ళీ 2021లో దాని గురించి ప్రసక్తి వచ్చిందట. ఈసారి మళ్ళీ హిట్ అయిందట. ఏదో చెప్తున్నారు. ఏమైనా ఆ సినిమాలో షిప్లో ఒక పాట ఎంజీఆర్తోనూ, సౌందర్యరాజన్ గానంతోనూ, జయలలిత కూడా ఉందనుకుంటాను. ఆ పాట చూసి మాత్రం నాకు ఎంత మజా వచ్చిందో. పాత సినిమా పాట అయిన సౌందర్యరాజన్ గొంతు నాకు చాలా నచ్చుతుందండి ఆ రీత్యా. సో ఆ సినిమాలో ఈ చోళ యువరాజు ఒక దీవికి వెళ్ళిపోతూ 7 ట్రాపులు పెట్టాడు అని ఒక ఆర్కియాలజిస్ట్ కూతురు, వేషం పేరేదో గుర్తులేదు నాకు, ఆండ్రియా అనే ఒక నటి నటించింది. దానిలో ఆవిడ 7 ట్రాప్స్, ఒకటి సముద్రం, దానిలో స్ట్రింగ్ రే చేపలు దాడి చేస్తాయి, ఆ దారిలో ఆటవికులు, తర్వాత పాములు, తర్వాత ఎడారిలో ఊబులు, ఇట్లా 7 ట్రాప్స్ ఉన్నాయి అని చెప్తుంది. అలాగే మన భారతదేశంలో మహా పక్కాగా నిండా కంతలతో హిందువులకి ఇన్ఫేవర్గా, ఇంక్లూడింగ్ 1833లో ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినటువంటి దేవాదాయ చట్టాన్ని, 1857లో తొలి స్వాతంత్ర సమరం, తాంతియా తోపే, నానా, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్లతో సైనికుల తిరుగుబాటుతో వచ్చినప్పుడు అది కాస్త రాణి చేతిలోకి వెళ్ళినప్పుడు రాణి దాన్ని కొనసాగించింది. తదుపరి అంబేద్కర్ కూడా కొనసాగించాడు. వక్ఫ్ బోర్డులకి అవకాశం ఉంది, వాళ్ళు ఉర్దూ స్కూల్స్ పెట్టుకోవచ్చు, మనం వేద పాఠశాలలు పెట్టుకోవడానికి మాత్రం 1,00,000. ఇలాంటి ఈ రాజ్యాంగాన్ని విమర్శించకుండా, అసలు ఇది బొక్కలు అని కూడా గ్రహించడానికి వీలు లేకుండా, దాని పట్ల ఒక ఆరాధనా భావం, జడ్జీలని ఆసరాగా తీసుకొని ఈ రాజ్యాంగం ఇంకా బాగానే ఉంది అని 100,000 సినిమాలు ఇచ్చి, అంబేద్కరిస్టులతో ఒక పూజా ప్లాట్ఫామ్ ఇచ్చి, మోసానికి బేస్ ట్రాప్. ఇట్ ఈస్ ట్రాప్ని దాటి చూడండి. ఈ రాజ్యాంగమే గనక సామాన్యుడికి రక్షణనిస్తే 75 ఏళ్ళు అయ్యిందేమో, ఇప్పటికి 70+ ఏళ్ళు మనకి స్వాతంత్రం వచ్చి, ఒక్కడి జీవితమైనా బాగుపడిందా? పేదలు మరింత పేదలు అవ్వడం, ధనికులు మరింత ధనికులు అవ్వడం అని చెప్పుకొని ఏడ్చుకుంటూ బ్రతుకుతున్నాం. ఇప్పటికీ రేషన్ బియ్యం కోసం, ఉచితాల కోసం ఎగబడుతున్నాం. ఎక్కడున్నది? నిన్నే ఎవరో వీడియోనో చూశాను, అమెరికా వాడి మీద పగ తీర్చుకునేందుకు మన హరిత విప్లవం అని. ఎస్, ఇందిరా పాక్ బంగ్లా ఆవిర్భావం, ఆ యుద్ధంలో పాక్ని విడగొట్టి పారేసి రివెంజ్ తీర్చుకున్నాం మనం ఒక రకంగా. ఆ తర్వాత వాడు నిక్సన్ ఉన్నాడు అనుకుంటాను, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా. ఆవిడ వెళ్తే, మామూలు కలెక్టర్కి దగ్గరికి అర్జీ పెట్టుకునేవాడు వెళ్తే ఎలాగైతే
వెయిట్ చేయిస్తారో అలా ఒక దేశాధినేత, భారత్కి ప్రధాని, ఆవిడకి ఇచ్చిన అపాయింట్మెంట్ కంటే 15 నిమిషాలు వెయిట్ చేయించారు. ఇండియా టుడేలో ఉంది, నా బ్లాగ్లో అప్పటికి లేదనుకుంటాను, ఎఫ్బీలో రాశానేమో గుర్తులేదు. దాన్ని అప్పుడు ఆవిడకి లోపలికి వెళ్ళి ఆవిడేదో అంగలారుస్తుంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి సహాయంతో మన మీద చాలా ఆర్థిక ఆంక్షలు వేశారు. వంకలు పెట్టుకుంటే ఏమైనా ఉంటుంది. అదే కదా లక్కీ భాస్కర్లో లక్ష్మణ్ రావు అనే సిబిఐ ఆఫీసర్ అంటాడు, నువ్వెన్నీ చెప్పినా నిన్ను ఇరికించదలుచుకుంటే ఇరికిస్తామని. అలాగే ఇరికిస్తుంది ఐరాస. అలా ఇరికించి మన మీద ఆంక్షలు ఉంటే దాని మీద ఆవిడేదో వెళ్ళబోసుకుంటుంది అన్నట్లు వెయిట్ చేయిస్తే ఆవిడ వెళ్ళి ఏం లేదు, జస్ట్ హాయ్ చెప్పడానికి వచ్చానని చెప్పేసి చక్కా వచ్చింది. తర్వాత హరిత విప్లవం, అలాగే శ్వేత విప్లవం, పాడి పంట హరిత విప్లవం, పాడి పాల విప్లవం. ఆ రోజు రైతులందరూ ఆవిడకి బాసటగా నిలిచి ఆవిడ ఇచ్చిన పిలుపుకి స్పందించి ఆ రోజు లీడ్ మందిదే ప్రపంచంలో. ఇది భారతీయుడి రక్తపు సత్తా. ఏదో డ్రామోజీ గారు చెప్తే ప్రపంచంలో అందరికంటే పనికి మాలిన వాళ్ళు భారతీయులు, అంతలో ఇంకా పనికి మాలిన వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే నమ్మేసిన చెంబా ఇప్పుడు చెమడాలు ఒలవబడుతుంటే తెలుస్తుందా? ఇంకా నీకు ఎడ్యుకేట్ చేయవలసింది చాలా ఉంది, చెప్తాను తదుపరి వరుస వీడియోలు నీకోసమే. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా అండ్ ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్సెల్వ్స్ టు యూజ్ ద టంగ్ అండ్ ద కీబోర్డ్. బూతులంటే పడేవాడెవడు లేడిక్కడ, నీ గోడలు జారుతాయి. చెక్ యువర్ సెల్ఫ్. వీక్షకులారా, నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ ప్రమోట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.